జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదాపై స్పీకర్ రూలింగ్ ను సభ్యులు స్వాగతించారు. ఈ అంశాన్ని సభా సంఘానికి నివేదించాలని మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రిఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు అధ్యక్ష. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటే డిబేట్ చేయండి, అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్. ఇది ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలి తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము అర్థిస్తున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయం ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్ గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్, దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై ఉంటాయి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిణామాలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతామని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి
భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.